హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రధానమంత్రి మోడీ గారు ఒక అద్భుతమైన స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ వీడియో దయచేసి అందరూ చివరి వరకు చూడండి. ఇందుట్లో నేను అడిగే ప్రశ్నలకి మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ తొత్తులుగా పనిచేసే వాళ్ళంతా సమాధానం ఏం చెప్తారో ఒకసారి మనం చూద్దాం. సవినీయంగా స్టార్ట్ చేస్తున్నా కానీ గట్టిగా రాడు దింపేస్తా, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతుంది? కాశ్మీర్లో ఉగ్రవాదులు అటాక్ చేశారు, 28 మంది చనిపోయారు, చాలా మందికి గాయాలైన. దీనికి కారణం హిందూ ముస్లింలనే తేడా. ఇది నిజమా? ఒక్క నా కొడుకు కూడా ఇది హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్, అదే విధంగా మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని ఏ నా కొడుకు అడగట్ల. రీజన్ ఏంటి? అంతా అంధభక్తులు, అంతా గోడి మీడియా. కాబట్టి 300 కిలోమీటర్లు బోర్డర్ దాటి కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి M4 రైఫిల్స్ తో, అదేవిధంగా AK-47 రైఫిల్స్ తోటి కనిపించిన వాళ్ళు కనిపించినట్లు హిందూ ముస్లిమా అని అడిగి మరి కాల్చిన చెత్త నా కొడుకులు పాకిస్తాన్ లో హిందువులపైన ఎందుకు దాడి చేయలేదు? ఇండియా వచ్చే హిందువులపైన ఎందుకు దాడి చేశారు? మోడీకి బోలో అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే మనలో ఈ బొక్కుంది. మోడీ అనే వ్యక్తి హిందూ ముస్లిమ్స్ మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి వాటిని రాజకీయంగా వాడుకోగల శక్తివంతుడు. మన ఇండియాలో గొడవలు క్రియేట్ చేసి ఆ నా కొడుకులు ఎంజాయ్ చేయటం కోసం క్రియేట్ చేసినటువంటి మారణ హోమం. వాడు ఏ మారణ హోమం క్రియేట్ చేసినా చేతకానోళం మనమే కదా, అవునా కదా? మన గవర్నమెంట్, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన చేతకాని ప్రభుత్వాలు, అన్ని చెక్ పోస్టులు ఉన్నా, ఎంతమంది మిలిటరీ బలగాలున్నా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంట, బ్లాక్ కమాండోస్ అంట, ఓడి అమ్మ చాలా కంపెనీలు బెటాలియన్స్ అక్కడ బోర్డర్ చుట్టూ పహారా కాసిన. అయినా కూడా ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉండాల్సినటువంటి M4 రైఫిల్స్ పట్టుకొని వాడు మన ఇండియాలోకి అడుగు పెడితే చూస్తా ఊరుకున్న చెత్త నా కొడుకులు రాజకీయ నాయకుల్ని ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఒక మిలిటరీ మాజీ కమాండర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మోడీ గత లాక్డౌన్ దగ్గర నుంచి ఇండియాలో రిక్రూట్మెంట్స్ చేయలేదు, సంవత్సరానికి 60,000 మంది రిటైర్డ్ అవుతున్నారు ఆర్మీ నుంచి, ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్స్ లేవు. అంటే 3 సంవత్సరాల్లో దగ్గర 180,000 మంది, అంటే 180,000 మంది రిటైర్డ్ అయ్యారు. కానీ మనం అయితే రిక్రూట్మెంట్ చేయట్లేదు. దీని ద్వారా ఏమవుతుంది? మన ఆర్మీలో బలం లేదు, దమ్ము లేదు, చేతకాని ఆర్మీ అయిపోయింది. అవునా కదా? బలం ఉంటేనే కదా ఏదైనా. ఇది పక్క దేశాలన్నిటికీ తెలిసింది. వాళ్ళు పొలమంటే గోచె కట్టుకొని వచ్చి గడగడ కాల్చిపోతూ ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే భయ్యా, మోడీ వచ్చిన తర్వాత ఎన్ని దాడులు జరిగాయో మనందరికీ తెలుసు. కానీ వీటి గురించి ఏ నా కొడుకు మాట్లాడు, గోడీ మీడియా అసలు చెప్పదు. కాశ్మీర్లో కాల్చింది పాకిస్తానీ ముస్లిమ్స్, కానీ మన ఇండియన్ ముస్లిమ్స్ పైన ద్వేషం చిమ్మాలి. అక్కడ వెళ్ళిన టూరిస్ట్ ప్రతి ఒక్కడు పాకిస్తాన్ ముస్లిమ్స్ వాళ్ళని ఎలా కేర్ చేశారు, ఎలా వారిని రక్షించారు, ప్రాణాలు అడ్డుపెట్టి గన్నులు లాక్కోవడానికి ట్రై చేసినటువంటి ఎంతమంది ఉన్నారు అక్కడ ముస్లిమ్స్ ప్రాణాలు వదిలినోళ్ళు. ఎన్ని ఏ నా కొడుక్కి అవసరం లేదు. హిందూ ముస్లిం. మోడీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. मुझे जवाब दीजिए, ये जो आतंकवादी है, ये नक्सलवादी है, उनके पास शस्त्र और बारूद कहां से आता है? वो तो विदेश की धरती से आता है और सीमाएं संपूर्ण रूप से आपके कब्जे में है। सीमा सुरक्षा बल आपके कब्जे में है। मैंने उनको दूसरा सवाल पूछा, हमने कहा आतंकवादियों के पास धन आता है, हवाले से आता है, पूरा मनी ट्रांजैक्शन का कारोबार भारत सरकार के कब्जे में है, आरबीआई के अंडर में है, बैंकों के माध्यम से होता है। क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते कि ये जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है आपके हाथ में है, आप उसको क्यों नहीं रोकते हैं? मैंने तीसरा सवाल उनको पूछा कि विदेशों से घुसपैठ ही आते हैं, घुसपैठ ही आतंकवादियों के रूप में आते हैं, आतंकवादी घटनाएं करते हैं, भाग जाते हैं। प्रधानमंत्री जी आप मुझे बताइए, सीमाएं आपके हाथ में है, कोस्टल सिक्योरिटी आपके हाथ में है, बीएसएफ सेना सब आपके हाथ में है, नेवी आपके हाथ में है, ये विदेश से घुसपैठ के कैसे घुट जाते हैं? మనోడు
దేశంలోకి గన్నులు ఎలా వచ్చాయి, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, బ్యాంక్ అకౌంట్స్ అని కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంటాయి కదా, బోర్డర్ చుట్టూ సెక్యూరిటీ కాంగ్రెస్ పార్టీకి మిలిటరీ కదా ఉంది, మరి ఎలా వచ్చాయి, ఇందుట్లో దమ్ములేంది గవర్నమెంట్కి అని మాట్లాడారు. మరి ఇప్పుడు దమ్ములేంది ఎవడికరా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్కి దమ్ము లేదా, మోడీకి దమ్ము లేదా, అమిత్ షా గారికి దమ్ము లేదా, లేదంటే ఇండియన్ జేమ్స్ బాండ్ అని ఒకరి గురించి చెప్తా ఉంటారు, ఆయనకి లేదా, రక్షణ శాఖ మంత్రికి లేదా, ఇవన్నీ మనం అడగాల్సిన ప్రశ్నలు. కానీ ఎవడు అడగడు, ఎందుకంటే నా కొడుకులకి జీలో దమ్ము లేదనమాట. సో ఇదంతా పక్కన పెడితే, మోడీ అధికారంలోకి రాకముందు గత ఉన్నటువంటి ప్రధానమంత్రులంతా కలిసి చేసిన అప్పు 58 లక్షల కోట్లు. అంత 58 లక్షల కోట్లు ఇండియా అప్పు చేసింది. మరి మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత చేసినప్పుడు ఎంత తెలుసా, 276 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇంత అప్పు చేసినా కూడా ఆర్మీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఒక్క రూపాయి తీయనటువంటి బ్రతుకులు మనవి. పైగా ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఒక దరిద్రాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ సిగ్గు శరం లేకుండా కోట్లాని కోట్లు ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేస్తుంది. చివరికి పిల్లలు టూకెళ్తే తీసే డైపర్స్ మీద కూడా ట్యాక్స్ ఉంది, పిల్లల పెన్నుల మీద ట్యాక్స్ ఉంది, కానీ గోల్డ్ మీద ట్యాక్స్ లేదు, లగ్జరీ వెహికల్స్ మీద ట్యాక్స్ లేదు. సామాన్యుడి నడ్డి విరవటంలో నిర్మలా సీతారామన్ నెంబర్ 1. మనం ట్యాక్సులు కట్టి 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 ఇప్పుడు ఒక కారు నువ్వు కొన్నావంటే ఇంకో కారు ఆల్రెడీ నిర్మలా సీతారామన్ కి గవర్నమెంట్ కి కొని నువ్వు ఇచ్చినట్టు, అంత ట్యాక్స్ ఉన్నాయి మనకి. ఆ విషయం అందరికీ తెలుసు. సో అటువంటి తరుణంలో అంట అక్షయ్ కుమార్ గారంట ఏదో సూచించారంట. అదేంటి, ఏమని సూచించారంటే, అక్షయ్ కుమార్ గారు సూచించింది ఏంటంటే, ప్రతి పౌరుడు రోజుకు ₹1 తీసి ఆర్మీకి సైనికులకి డొనేట్ చేయాలంట. ఏంటది, రోజుకు ₹1, 130 కోట్ల మంది జనాభా, 130 కోట్ల రూపాయలు రోజుకు జమ చేయాలి. అర్థమైందా? అంటే దీనికి రెస్పాన్సిబిలిటీ బొక్కేం కాదు, చేతగాని గవర్నమెంట్ చేసే సొల్లు ప్రయోగాలు అంటారు దీన్ని. మనిషికంట రోజుకు ₹1 సైన్యం కోసం, గవర్నమెంట్ కోసం మనం ఇవ్వాలంట. అది తీసుకెళ్తే పారామిలిటరీ దళాల్లో ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తారంట. అదేవిధంగా సైన్యానికి రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళ శాలరీస్ కోసం ఉపయోగిస్తారంట. అదేవిధంగా మిలిటరీ కోసం ఉపయోగిస్తారంట. అంటే ఏం సార్, మీరు మా దగ్గర నుంచి దొబ్బాల్సినంత డబ్బులు దొబ్బేస్తున్నారు ట్యాక్సుల రూపంలో, రోడ్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్, ఏది కొన్న జిఎస్టీ అని మా జీలో గట్టిగా ఎస్టీ పెడుతున్నారు. మరి ఇప్పుడు ఈ కొత్తగా ఈ రూపాయి పంచాయతీ ఏంటంటే, ఇది ఒక దోపిడీ అనమాట. దీనికోసం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. మనకి బాత్ ప్రోగ్రామ్ లో మోడీ గారు దీని గురించి మాట్లాడారంట. అదే విధంగా దీనికి సంబంధించి అసెంబ్లీలో, క్యాబినెట్ లో సమావేశంలో మోడీ బిల్లును పెట్టి అప్రూవ్ చేసే విధంగా ఆధునీకరించడం కోసం ప్రయత్నిస్తున్నారంట. అరే మనిషి కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, అత్త ఎదవ నాకు కూడా కల్లారా. ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఎదవని అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు రోజుకి ₹1 ఇచ్చి ఆర్మీని నువ్వు పోషిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, చెక్కభజన చేస్తుందా? నువ్వు కట్టిన ట్యాక్సులు మొత్తం ఏం చేస్తుంది, అడుక్కు నింగుతుందా? ఎక్కడ దాచుకుంటది? ఆల్రెడీ 276 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఆ అప్పు అంతా ఎక్కడ పెట్టాడు ఎవరికైనా తెలుసా? తెలియదు. కోటీశ్వర్లకు మొత్తానికి ఎవడైతే స్కాములు చేసి వేరే కంట్రీస్ పారిపోయాడో వాళ్ళ డబ్బులంతా బ్యాంకుల్లోంచి కట్టనవసరం లేదంటూ రూల్స్ పెట్టారు. మరి పేదోడికి ఎప్పుడన్నా కట్టకూడదు, బ్యాంకుల నుంచి ఏదైనా సమన్లు వస్తే ఏం చేస్తారా? ఇంటికి వెళ్ళి మొత్తం సిగ్గు లేకుండా రోడ్ల మీద నిలబడి ఇంటి ముందు వంటలు వండి నీళ్లు కాగబెట్టి నానా యాగలు చేసి నా అన్నీ చేస్తారు. కానీ కోటీశ్వర్లు మొత్తం క్లీన్ చేస్తారు. ఎవడైతే అవినీతి చేస్తాడో వాడిపైన కేసులు పెడతాం, వాడిని తీసుకొచ్చి మన బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకోవటం, వాషింగ్ మిషన్ పార్టీగా పేరు తెచ్చుకోవటం. మరి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మిలిటరీకి ఇవ్వచ్చు కదరా. అవన్నీ మనకి అదానికి దోచిపెడతారు, అయ్యి అడగకూడదు. రిలయన్స్ కంపెనీలకి దోచిపెడతారు, అడగకూడదు. దొంగ నా కొడుకులు మొత్తాన్ని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకుంటారు. ఎవడైతే స్కాముల్లో ఇరుక్కున్నాడో, కోటాను కోట్లు దొబ్బేశాడో ప్రతి ఒక్కడు బీజేపీ పార్టీలో ఉన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోర్రా మీరు? సామాన్యుడి దగ్గర నుంచి మళ్ళీ ఇంకో ₹1 అడుక్కు తెగుతున్నారు. మనిషి పుట్టక పుట్టారా, ఏమన్నా పుట్టారా? అక్షయ్ కుమార్, నువ్వు కూడా రోజుకు ₹1 కట్టు, సరిపోతుంది. నువ్వు కట్టే ట్యాక్స్లు ఏమవుతున్నాయి అని ఇప్పుడు అడిగావా? అడగవు. నీ చేతగానితనం వల్ల ఇప్పుడు దేశం మొత్తానికి వీళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారయ్యా. ఎక్కడ? కెనరా బ్యాంక్ పేరుతో ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ యుద్ధ ప్రమాదాలు. ఎవడ ఆర్మీ ఎవడ కట్టాలి?
గవర్నమెంట్ చేత కాదని చెప్పండి. దిగిపో మోడీ. అమిత్ షా చేత కాదని చెప్పు. రాజ్నాథ్ సింగ్ చేత కాదని చెప్పండి. మీరు దిగిపోండి ప్రభుత్వం. ఆర్మీకి ఇచ్చేసేయండి రూలింగ్. మిలిటరీ రూల్ వస్తది ఇండియా మొత్తం. హ్యాపీగా మిలిటరీ వాళ్ళకి అప్పుడు మేమిస్తాం ఫండ్. అప్పుడు జీఎస్టీలు ఏమి ఉండవు. మీరు దిగిపోండి. మీకు చేత కదండి మీరు దిగిపోండి. మా దగ్గర నుంచి రూపాయి అడుక్కుని ఒకటి ఎందుకు? మళ్ళీ దీనికి అకౌంట్ దీన్ని ఫార్వర్డ్ చేయాలంట లింకులు. కనిపించినోడు భూమి కనిపించినట్టు ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డు బిల్లులని వక్ఫ్ బోర్డు భూములు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. క్రిస్టియన్స్ చర్చిల్ని ఎక్కడ పర్మిషన్ లేకుంటే వాటిని కూల్ చేయాలంటూ స్వయాన మా ప్రీతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్స్ ఇవ్వడం మా అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇది సీరియస్ అవుతుందన్న ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడం కూడా మనకు తెలుసు. ఈ విధంగా ముస్లిమ్స్ పైన క్రిస్టియన్స్ పైన దాడులు చేసుకుంటూ మతతత్వ భావజాలాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ 80% ఉన్నటువంటి హిందువులని భ్రమపెట్టి మాయ చేసి ఏదో ముస్లిమ్స్ వల్ల మీకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ 46% గ్రోత్ పెరుగుతున్నారు జనాభాని భయపెడుతూ పబ్బం గడుపుకుంటున్న సో కాల్డ్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నాదొకటే విన్నపం. గవర్నమెంట్ని నడపడం చేత కాదు, మేము అడుక్కు తిని బ్రతుకుతామంటే మీరు దిగిపోండి. మీకు చేత కానప్పుడు మీకెందుకు మరి అపోజిషన్? ప్రజలే చందాలు వేసుకునేటప్పుడు నీకెందుకు మిలిటరీని మెయింటైన్ చేసే హక్కు? మిలిటరీనే మమ్మల్ని పాలించని మిలిటరీ రూల్ రానివ్వండి. గవర్నమెంట్ వద్దు ఏమొద్దు మాకు. ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ అయితే అసలు వద్దు. ఇక్కడ కాశ్మీరు ముస్లిమ్స్ ఎంతో ప్రయాసపడి ప్రతి ఒక్కరిని రక్షించి ఎయిర్పోర్ట్ల దాకా ఫ్రీ రైడ్స్ ఇచ్చి అమ్మా అని దండం పెట్టి అందరినీ జనరలైజ్ చేయకండి అమ్మా మేము ఆ ముస్లిమ్స్ కాదని చెయ్యి పట్టి వేడుకుంటుంటే ఈ చెత్త నాయలుగాళ్ళు కోడి మీడియా ఏం చూపించారండి మనకి? ఏం చూపించారు? ముస్లిమ్సే మొత్తం పేర్లు అడిగి ప్యాంట్లు ఇప్పి కాల్చి చంపారని చెప్తాను. వాడెవడో వచ్చి కాల్చాడు. వాడికి మన ముస్లిమ్స్కి సంబంధం ఏంటి? మన ముస్లిమ్స్ వేరు, మన ఇండియన్ ముస్లిమ్స్ వేరు. దేశభక్తి భావం నరనరాల్లో ఉంటుంది మన ఇండియన్ ముస్లిమ్స్ కి. సో ఈ అడుక్కు తినే పద్ధతులు, ఈ సోది కాన్సెప్ట్లు మానేసి దేశానికి ఏమైనా మంచి చేయాలంటే మీరు 276 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, దానిలోంచి ఇవ్వండి. మా దగ్గర నుంచి జిఎస్టీల రూపంలో 18%, 12% చివరికి పాప్కార్న్ కూడా తినేయకుండా వేశారు కదా బిల్లులు, దాని నుంచి కట్టండి. అంతేగాని ఈ అడుక్కు పద్ధతులు మానేయాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా దీనికి సమర్థించే వాళ్ళని కూడా నేను ఒకటే అడుగుతున్నా, మీరు జిఎస్టీలు కడుతున్నారా? మరి మీరెందుకు కట్టాలి ఆర్మీ కోసం? అందులోంచి ₹1 తీసి ఇవ్వలేరా? ప్రతి పౌరుడు ఏదైనా కొన్నప్పుడు అందులోంచి 18% తీస్తున్నప్పుడు వాడు కొన్న వస్తువుల్లో నెలసరి మొత్తంలో ₹30 తీసి ఆర్మీకి ఖర్చు పెట్టే దమ్ము గవర్నమెంట్కి లేదా? చేత కాదా? మరి దిగిపోండి. మీరు మాకెందుకు? మీరు చెత్త గవర్నమెంట్ మాకొద్దు, దిగిపోండి. అడుక్కు తినే గవర్నమెంట్ మాకొద్దు, దిగిపోండి. ఆర్మీ కోసం బిచ్చమెత్తే గవర్నమెంట్ మాకొద్దు, దిగిపోండి. టెర్రరిస్టులు వస్తుంటే కాకుండా సోద్యం చూసే గవర్నమెంట్ మాకొద్దు. ఎలక్షన్స్ ప్రతిసారి టెర్రరిస్ట్ అటాకులు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే గవర్నమెంట్ మాకొద్దు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే గవర్నమెంట్లు మాకొద్దు. ప్రజల నుంచి జిఎస్టీ అంటూ కనీసం పాప్కార్న్ కూడా తినకుండా పిల్లల చదువుల పైన కూడా జిఎస్టీ వేసి ముక్కు పిండి కోట్ల డబ్బులు వసూలు చేస్తున్నటువంటి గవర్నమెంట్లు మాకొద్దు. ఇంతకుముందు జిఎస్టీ లేకుండా బ్రతికాము, అంతకుముందు హ్యాపీగా బ్రతికాము. ఇప్పుడు వచ్చి మా నెత్తి మీద డాన్స్ చేస్తూ మా జీవితాల్ని కాల రాస్తూ జిఎస్టీ అని అది అని ఇదని నోటి దగ్గర మేము సంపాదించిన 10,000లో 5,000 మీరే లాక్కు తింటూ కూడా ఇంకా ₹1 ఇవ్వండి, ₹1 ఇవ్వండి అని అడుక్కుంటున్నారంటే మీ బతుకులు, మీ చేతగానితనం, మీ అడుక్కు తినేతనం, మీ బికారితనం మొత్తం బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, మీరు ఎవడన్నా హెల్ప్ చేయాలంటే చేసుకోండి. బట్ నా వైపు నుంచి నేను ఒక్క 5 పైసలు కూడా ఇవ్వకూడదు. ట్యాక్సులు కడుతుంది మనం గవర్నమెంట్ ఎందుకోసం? వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమా? ఆర్మీ కోసం కదా మనం ట్యాక్సులు కట్టేది? ఇప్పటి వరకు లేని కొత్త రూల్స్ ఏంటి? చేత కాదు గవర్నమెంట్ అంటే అన్ని మూసుకొని ఒక బూత్ యాడ్ చేసుకోండి వెనక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.